హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము నీ మధుర వచనాలతో మైమరచిపోతాము నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సాయి ఆత్మను నీలో నింపుకుంటివి తనివి తీర సాయిని దర్శింపజేస్తివి కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు ప్రేమ హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి మనందరం కూడా ప్రతి గురువారం మనం ఈరోజు హారతిలో పాడుకున్నట్టు ఆటా దివస గురువారి అంటే గురువారం తర్వాత మళ్ళీ బుధవారానికి 7 రోజులు ఆ తర్వాత 8వ రోజు ప్రతి 8వ రోజు కూడా మనము బాబా యొక్క దర్శనం కోసం వస్తూ ఉంటాం. ఎందుకు వస్తాం బాబా దర్శనం కోసము? వాస్తవం ఒప్పుకోవాలంటే ఆయన పట్ల ప్రేమ కంటే కూడా మనకున్నటువంటి అవసరాల రీత్యా కోరికల రీత్యానే ఎక్కువ మంది ఆయన దగ్గరికి మనం వస్తాం. ఇందులో తప్పేమీ లేదు. కోరికల కోసము మన అవసరాల కోసము ప్రతి 8వ రోజు మనం ఆయన దగ్గరికి రావడం అనేటువంటిది ఇందులో ఏం పొరపాట్లేదు, మానవ నైజం అది. అయితే అలా వచ్చినటువంటి వారినే మార్చాలనేటువంటి ప్రయత్నం ఆయన చేస్తూ ఉంటాడు. నా వద్దకు ఏ కోరికతో వచ్చినా ఎలా వచ్చినా ఆ భక్తుణ్ణి అనుగ్రహిస్తూ ఉంటాను, అతనికి కావలసినవన్నీ ఇస్తాను, అతను కోరినవన్నీ ఇస్తాను. ఎప్పటి వరకు ఇస్తానంటే నేను ఇవ్వదలుచుకున్నది ఏదైతే ఉందో అది కోరేంత వరకు ఇస్తూనే ఉంటా ఆయనకు. మరి బాబా మనకు ఇచ్చేటువంటిది ఏది మన కోసం ఆయన దాచిపెట్టుకున్నాడు. ఆయన దాచిపెట్టుకుంది ఏంటంటే, బాబా ఈ లోక వ్యవహారాలు ఇంకా చాలు, ప్రశాంతంగా ఎప్పుడూ నీ చరణ ధ్యాసలో నీ నామధ్యాసలో ఉండేటువంటి అనుగ్రహాన్ని ఇవ్వండి అని చెప్పి ఎప్పుడైతే అడుగుతామో అప్పటి వరకు ఆయన మనం అడిగినవన్నీ ఇస్తూనే ఉంటారు. ఎందుకోసం ఇస్తారు? బాబా వారి యొక్క అవతారము, వారి స్వరూపమే లీలా స్వరూపము, లీలా అవతారం. ఆ లీలా అవతారము మన జీవితంలోకి వచ్చి మన జీవితాలను సంస్కరించాలని చెప్పి ప్రధానమైనటువంటి ఉద్దేశాన్ని లక్ష్యాన్ని పెట్టుకొని వచ్చినటువంటి అవతారం. కాబట్టి మనం అందరం అనుకుంటాం, ఎక్కడ ఏ దేవీ దేవతల దగ్గర తీరినటువంటి కోరికలు కేవలం సద్గురు సాయిబాబా వద్ద మాత్రమే తీరుతాయి అనేటువంటి దాన్ని మనము ఏ విధంగా అవగాహన చేసుకోవాలి? మొదటిది, ఈ కలియుగంలో
దేవీ దేవతలందరూ కూడా తమ యొక్క భక్తులను సద్గురువుకు అప్పగిస్తారు. ఎందుకంటే ఈ కలియుగంలో దేవీ దేవతల యొక్క బాధ్యత పాత్ర చాలా తక్కువ. కేవలం మనము వారిని ఉపాసనా దైవాలుగా మాత్రమే వారిని మనం ఆరాధిస్తూ ఉంటాం. కానీ నీ జీవితాన్ని సంస్కరించి ఒక మంచి మార్గంలో పెట్టి నీ జీవితాన్ని తరింపజేసేటువంటి బాధ్యత మాత్రం ఒక్క సద్గురువుది మాత్రమే. అందుకని ఈ కలియుగంలో మనం ఏ దేవీ దేవతలను పూజించినా సరే ఖచ్చితంగా ఒక గురువును మాత్రం తప్పకుండా ఆశ్రయించాలి. అందుకనే మన జీవితాల్లో కన్ఫ్యూజన్ లేకుండా, గురువులంటే నానా రకాల గురువులు ఉంటారు. నియమించబడ్డటువంటి గురువులు ఉంటారు, వారు గురువులుగా అవతారం ఎత్తినటువంటి వాళ్ళు ఉంటారు, దొంగ గురువులు ఉంటారు, దొంగ సాధువులు ఉంటారు. ఇదంతా కూడా మళ్ళీ మాయ. ఈ మాయలో మనం పడకుండా ఉండడానికి కలియుగంలో మన కోసం అవతరించినటువంటి సద్గురు మూర్తి శ్రీ సాయిబాబా. నిజం చెప్పాలంటే ఆయన యొక్క అవతారం కూడా ఒక మాయా స్వరూపమే, అంతే కదా. ఈరోజు అత్యధికంగా మనము హిందూ సమాజానికి సంబంధించినటువంటి వాళ్ళం బాబాను ఆరాధిస్తున్నాం. మరి బాబా యొక్క వేషధారణ రూపం ఎలా ఉంది? ఒక ముస్లిం ఫకీర్ రూపంలో ఉన్నారు కదా. కలియుగంలో కూడా ఇది కూడా ఒక మాయ. ఈ మాయను జయించినటువంటి వాళ్ళే అదృష్టవంతులు. ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి భక్తులందరూ కూడా మాయను జయించారు. ఎటువంటి మాయ? మాయ ఎటువంటి నాటకం ఆడుతుందంటే సద్గురువు రూపంలో సద్గురువుని తీసుకొచ్చి ఒక మసీదులో ఉంచింది. సద్గురువు ఒక ముస్లిం ఫకీర్ వేషధారణలో ఉన్నాడు. ఏ మత చిహ్నాన్ని ఆయన ధరించలేదు. ఎందుకంటే హిందూ మతానికి సంబంధించినట్టయితే శైవులైతే నామాలు, మహావిష్ణువుకి సంబంధించినటువంటి నిలువు నామాలు ఇవన్నీ పెట్టుకొని ఉంటారు ఆయా సాంప్రదాయాల్లో ఉన్నటువంటి సాధువులు. మరి బాబాకు ఏ మత చిహ్నము లేదే, నుదుటిపైన ఏ నామము లేదే. అయినా సరే విజ్ఞులైనటువంటి భక్తులు ఆ రోజు మాయను జయించి ఆయనను దైవంగా గుర్తించి ఇప్పటి వరకు మనందరినీ ఉద్ధరించేటువంటి ఒక సద్గురువుగా మన వరకు తీసుకొచ్చినటువంటి వారందరూ కూడా ఆనాటి భక్తులు మాయను జయించారు. సద్గురువు వద్దకు వచ్చినటువంటి వాళ్ళని కూడా మనం ఇప్పటికీ స్టిల్ మాయలోనే ఉన్నాం. ఎటువంటి మాయలో ఉన్నామంటే సద్గురువు వద్దకు రావడమే మనం ఒక మాయలో వచ్చాం. ఏం మాయ? అవసరము, అదేవిధంగా వారి లీలలను చూడాలి. వారి లీలలు కేవలము మన వ్యక్తిగత అవసరాల కోసము, మన వ్యక్తిగతమైనటువంటి ప్రాపంచిక వ్యవహారాల కోసం. ఇది కూడా ఒక మాయే. సద్గురువు వద్దకు వచ్చిన తర్వాత మాయను జయించాలి మనము. కానీ సద్గురువు వద్ద ఉన్న తర్వాత కూడా మనం మాయలోనే ఉంటున్నామనడానికి ప్రధానమైనటువంటి కోరికలు మనకున్నటువంటి కోరికలు. అయితే మరి కోరికలు లేనటువంటి స్థితి ఎలా వస్తుంది? అసలు కోరికలు లేకుండా మనిషి ఎలా ఉండగలుగుతాడు? ఉండలేడు కదా. ప్రతి మనిషికి కూడా కోరికలు ఉంటాయి. ఆ కోరిక వల్లనే అనేక సమస్యలు వస్తాయి. ఆ కోరికలే మన మనస్సుకు రెక్కలనిచ్చి ఎక్కడెక్కడో విహరింపజేస్తూ ఉంటాయి. కాబట్టి మనం కోరుకునేటువంటి కోరికల్లో కూడా మాయ ఇమిడి ఉంటుంది. ఆ మాయే మనల్ని మరలా ఇంకా కొన్ని కోరికలు వీటిని మనం జయించాలంటే ఎవరమైతే సద్గురువుకు సర్వస్వ శరణాగతి చేస్తామో, బాబాకు జీవితాలను అప్పగిస్తాము, బాబా నా జీవితంలో జరిగేటువంటివి. ఎందుకంటే మనం ఏం చేస్తామంటే రేపటి గురించి ఆలోచిస్తూ అలజడితో సతమతమైపోతూ ఉంటాం. కానీ బాబాకు మన భవిష్యత్తు గురించి ఆయన ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తన వద్దకు వచ్చినటువంటి బిడ్డ యొక్క భవిష్యత్తును ఆల్రెడీ ఆయన దర్శించేస్తాడు. దర్శించి ఏ సమయాల్లో ఏది ఇవ్వాలనేటువంటిది ఆల్రెడీ ఆయన నిర్ణయించుకుంటాడు. ఆల్రెడీ ఆయన నిర్ణయించుకొని ఉన్న తర్వాత మళ్ళీ మనం కొత్తగా ఏమీ అడగాల్సినటువంటి పని లేదు అనేటువంటి నిర్ణయానికి వస్తే జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి కోరికలను జయించడం అనేటువంటిది పెద్ద సవాలు కాదు. నా దృష్టిలో అయితే అసలు అది సమస్యే కాదు. జీవితాన్ని అప్పగించిన తర్వాత ఇంకా ఆయన ఇష్టం. ఆయన ఎప్పుడు ఏమి ఇవ్వాలనుకుంటుండో. ఇప్పుడు ఒక తండ్రి ఉంటాడు, బిడ్డలపైన సమానమైనటువంటి ప్రేమే ఉంటుంది కదా. బిడ్డల అవసరాలను చూస్తారు కదా. ఏ సమయానికి ఎవరు ఏమేమి కావాలనేటువంటిది కూడా తండ్రికి తెలుసు కదా. మరి అటువంటప్పుడు మనం చేత కాదు, మనకు ఆ సత్తువ లేదు, ఆ సంపాదించేటువంటి శక్తి లేదు,
అటువంటప్పుడు తండ్రి బిడ్డకు ఇవ్వాల్సినటువంటివన్నీ అనుగ్రహిస్తాడు కదా. తండ్రి కూడా ఏం చేస్తాడు, తను సంపాదించినటువంటి దాంట్లో నుంచి ఆ సంపాదించినటువంటి దాంట్లో నుంచే బిడ్డలకు పంచుతాడు. బాబా కూడా ఏం చేస్తాడంటే మన యొక్క కర్మానుసారం రావలసినటువంటి వాటిని మాత్రమే ఇస్తాడు, దానికి అదనంగా ఏమీ ఇవ్వడు. మనం ఏం చేస్తాము, బాబాని అడుగుతాం, బాబా నేను విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాను, లేకపోతే నా కొడుకు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాడు, వీసాను అనుగ్రహించు అని చెప్పి మనం అడుగుతాం. ఆ అడిగించడంలో కూడా ఆయన సంకల్పమే ఉంటుంది, ఎందుకంటే అది ఇవ్వదలుచుకున్నాడు. మనం ఏమనుకుంటాం, బాబా నా భక్తికి మెచ్చి, నేను చేసిన సేవకు మెచ్చి ఆయన నా బిడ్డకు వీసా అనుగ్రహించారని అనుకుంటాం. కాదు, ఆల్రెడీ ఆయన డిసైడ్ అయ్యాడు, ఎప్పుడో ఇవ్వదలుచుకున్నాడు. మరికొన్ని మనం ఏం చేస్తామంటే మనము మన కర్మానుసారం చేసినటువంటి కొన్ని వాటి కోసం బాబాని అడుగుతాం, అవి అసాధ్యం, అవి తీరవు. ఎటువంటివంటే ఒక అమ్మ వచ్చి చెప్పింది, అయ్యా నేను ఒక వ్యక్తిని నమ్మి 10 లక్షల రూపాయలు ఇచ్చాను, అవి ఇస్తే బాబాకు 1 లక్ష రూపాయలు ఇస్తా. రావవి, నీ కర్మానుసారం పోయినాయి అవి, వాడికి నువ్వు బాకీ ఉన్నావు, ఏ జన్మలోనూ ఇచ్చేసావు. ఇవన్నీ కూడా ఏంటంటే మన పొరపాట్ల వల్ల, మన తప్పిదాల వల్ల చేసినటువంటి వాటిని సరిదిద్దుమంటే బాబా సరిదిద్దడు. బాగా గుర్తుపెట్టుకోండి, తీరని కోరికలు ఏమంటే ఇటువంటివే. మనం చేస్తాం తప్పులు, మనము తొందరపడి బిడ్డకు పెళ్లి చేస్తాము, ఎక్కడో అక్కడ ఉన్నటువంటి ఆస్తికో లేకపోతే బంగారానికో ఇంకో దానికో నా బిడ్డ సుఖపడుతుందని చెప్పి తొందరపాటు నిర్ణయం తీసేసుకున్న తర్వాత సమస్య వస్తుంది, వచ్చి బాబాని అడుగుతావు. అది నీ కర్మఫలం, నువ్వు చేసుకున్నటువంటి కర్మ కదా, అది నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం. బాబా ఎప్పుడైనా సరే మన సత్కర్మలను అనుసరించే మనకు రావాల్సినటువంటి దాన్ని మాత్రమే ఇస్తారు. నీవు చేసినటువంటి తప్పిదాలను పొరపాటున కూడా ఆయన సరిదిద్దాడు. అది నీ నిర్ణయం కదా. నేను అడిగా, అమ్మ మీరు 10 లక్షలు ఇచ్చేటప్పుడు మరి బాబాని ఏమైనా అడిగారా, బాబా ముందు చీటీ వేశారా, ఇవ్వాలా వద్దా అని అడిగారా అంటే లేదు, నేను నమ్మాను, ఇచ్చాను. నీ కర్మ. దానికి ఆయన ఏం చేస్తాడు, ప్రతి వారం వచ్చి ఏడుస్తాడు, బాబా నా పైసలు ఇప్పి. ఎట్లా ఇప్పిస్తాడు? ఇవి తీరనటువంటి కోరికలు. బాబా దగ్గర తీరే కోరికలు, తీరనటువంటి కోరికలు రెండు ఉంటాయి. మనం చేసినటువంటి తప్పిదాల వల్ల ఆ పొరపాట్లను సరిదిద్దమంటే ఆ కోరిక తీరదు 100%. లేదు, మన జీవితం మనం ధర్మమైనటువంటి మార్గంలో నడుస్తూ బాబా నాకు కావలసినటువంటి దాన్ని ఎందుకు ఇవ్వడు? ఒక అమ్మాయికి వివాహం జరిగి 12 సంవత్సరాలు అవుతుంది, 12 సంవత్సరాలుగా పిల్లలు లేరు, తల్లి వచ్చి మొక్కుకొని పోయింది. బాబా ఎట్లయినా సరే, అంతెందుకు పోయిన వార్షికోత్సవానికి జరిగినటువంటి సంఘటన, మనం ఊయల ఉత్సవం చేసాం బాబాకు, ప్రతి వార్షికోత్సవానికి కూడా ఆయన వచ్చినటువంటి రోజు కాబట్టి వరాల సాయి ఆయన ఊయల ఉత్సవం చేస్తాం. ఊయల ఉత్సవం చేస్తూ అమ్మాయి మొక్కుకుంది, బాబా ఎంతో మందికి పిల్లల్ని ఇచ్చావు, నా పట్ల ఈ వివక్ష ఎందుకు అని చెప్పి అడిగింది. నిన్ను ఎట్లయితే ఊయల్లో వేసి నేను ఊపుతున్నానో నా బిడ్డను కూడా ఊయల్లో వేసి ఊపాలి అని చెప్పి. నిన్ననే అమ్మాయి ఫోన్ చేసింది, సార్ నాకు 13 సంవత్సరాలకు మగబుట్ట పుట్టాడు, నేను కన్నీటితో ఆ రోజు బాబాకు ఊయల ఊపుతూ అడిగాను, నేను అనుకున్నాను ఈ కోరిక తీరనటువంటిది. 12 సంవత్సరాల్లో మా అత్తగారు తిప్పని హాస్పిటల్ లేదు, ఇవ్వని స్టెరాయిడ్స్ లేవు, రకరకాల వైద్యాలు కాలే ఎక్కడ, కానీ బాబాను కన్నీటితో ఊయల ఊపుతూ అడిగాను, బాబా నాకు బిడ్డను అనుగ్రహించాడు. ఇది సహజమైనటువంటి కోరిక. ఆలస్యం కావచ్చు. ఎందుకు ఆలస్యం అవుతుంది? దాన్ని రకరకాలుగా మనం విశ్లేషించుకోవాలి. ఎందుకు ఆలస్యం అవుతుందంటే, నువ్వు అడగగానే 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో బిడ్డ ఇచ్చాడు అనుకోండి బాబా, ఇస్తే నీకు అప్పుడు ప్రాప్తం లేనటువంటిది ఎట్లా దక్కుతుందంటే, ఆ బిడ్డ పుట్టేటువంటి బిడ్డ ఇమ్మెచ్యూర్డ్గా పుట్టవచ్చు, లేకపోతే ఆ బిడ్డ ఆ సమయంలో నీకు బిడ్డ పుడితే నీకు ఇబ్బందులు కలగవచ్చు. ఇవన్నీ చూస్తాడు బాబా, ఊరికనే ఇవ్వడు, ఇవన్నీ చూస్తాడు. ఒకసారి ఆయన దగ్గరికి వచ్చి ఆయన శరణు వేడినటువంటి భక్తులను ఎట్లా చూస్తారంటే ఇవన్నీ కూడా పరిశీలిస్తారు. ఒక రోగం కోసము మనం ఆ రోగ నిర్ధారణకు డాక్టర్ దగ్గరికి పోతే ఒక టెస్ట్తో సరిపెట్టొచ్చుగా డాక్టర్. అట్లా కాకుండా సిటీ స్కాన్ రాస్తాడు, అదేవిధంగా ఈసీజీ రాస్తాడు, షుగర్ టెస్ట్ రాస్తాడు, సిబిసి రాస్తాడు, అనేక రకాల టెస్టులు ఎందుకు రాస్తాడు? ఇంకా లోతుగా ఏమైనా ఉందా రోగం, ఇంకేదైనా ఇప్పుడున్నటువంటి ఈ రోగానికి ఇంకొక రోగం ఏదైనా లోపల కారణమవుతుందా అనేటువంటి దానికోసమే కదా వైద్యుడు అన్నీ రాస్తాడు. బాబా కూడా అంతే. నువ్వు అడిగినప్పుడు ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే నీ యొక్క భవిష్యత్తును బాబా దర్శిస్తాడు. ఈ సమయంలో ఇస్తే
ఖచ్చితంగా నా బిడ్డ ఇబ్బంది పడుతుంది. ఇమ్మెచ్యూర్డ్ పిల్లలు పుడితే జీవితాంతం సాకాల్సినటువంటి పరిస్థితి. కాలో చెయ్యో సరిగ్గా లేకుండా పుడితే ఇబ్బంది లేదు, సరిగ్గానే పుట్టాడు కానీ వాడి వల్ల ఇబ్బందులు వస్తున్నాయి, మళ్ళీ నా బిడ్డకి ఇబ్బంది కలుగుతుంది. అందుకని చెప్పి మనం కోరినప్పుడే ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే బాబా ఇవన్నీ పరిశీలిస్తాడు. ఎందుకు ఆ పరిశీలన లేకపోతే మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ ఏమైనా కాగానే ఆయన పైన భారం వేస్తాం మనం. కాబట్టి మనకు ఏదైనా ఒక దాన్ని అనుగ్రహించాలంటే ఇంత లోతుగా చూస్తాడు బాబా. కాబట్టి బాబా కొన్ని సందర్భాల్లో మనకు ఆలస్యంగా అనుగ్రహం ఇచ్చారంటే ఆ సమయానికి అది ఇస్తే నీకు ప్రమాదం అనేటువంటి దాన్ని బాబా గుర్తెరిగి ఉన్నారు. చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే ఒక కోరిక కోరి బాబాను పదే 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 అదే కోరుతూ ఉంటాం. నువ్వు ఒక్కసారి కోరినా 1,00,000 సార్లు కోరినా ఒకటే. ఆయన ఒకసారి కోరినప్పుడు ఆయన వింటాడు. విని ఎప్పుడు దాన్ని అనుగ్రహించాలో అప్పుడు అనుగ్రహిస్తాడు. ఇన్ కేస్ అది బాబా మనకు అనుగ్రహించలేదు అంటే ప్రాప్తం లేదనేటువంటి దాంతో మనం తృప్తిపడాలి. బాబా భక్తుల దగ్గర ఉన్నటువంటి గొప్ప విషయం ఏమిటి తెలుసా? బాబా ఏదైనా అడిగినా ఇయ్యకపోయినా సరే ఆయన పైన మనం అలగము, ఆయన పైన మనం కోపం తెచ్చుకోము. అట్లా మనకు అడిగింది ఇవ్వకపోయి ఉంటే నాకు తెలిసి ఆయన నుంచి కొన్ని లక్షల మంది దూరం అయ్యేటువంటి వారు. కానీ కాలేదే. మీరందరూ కూడా మీరు మీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మీరు గమనిస్తుంటారు కదా. ఒక్కసారి బాబా ఆశ్రయంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోగలుగుతారా? వెళ్ళలేరు. ఎందుకంటే ఒక నమ్మకం. బాబా యొక్క మనస్సు ఎలాంటిదంటే తన వద్దకు వచ్చినటువంటి బిడ్డ ఎప్పుడూ కూడా తన వైపే అటెన్షన్ పే చేయాలి. ఒకవేళ అట్లా అటెన్షన్ పే చేసినటువంటి బిడ్డ ఏం చేస్తాడంటే ఒక్క గడి అయినా ఒక వారమైనా బాబా కనిపించకపోతే అల్లాడిపోతాడు. మీరు చూడండి, తల్లి బిడ్డ యొక్క అటెన్షన్ గ్రాప్ చేయడానికి అనేక రకాలుగా బిడ్డను తన వైపు తిప్పుకుంటుంది. చంటి బిడ్డను ఒక 6 నెలలు 7 నెలలు వచ్చిన తర్వాత చంటి బిడ్డ తల్లి దగ్గర నుంచి ఎవరైనా మనం తీసుకున్నాం అనుకోండి, కేర్గా ఏడుస్తుంది కదా. బాబా దగ్గర కూడా అంతే. బాబా ఏం చేస్తారంటే వచ్చినటువంటి తెలినాళ్ళలో బాగా మనల్ని అటెన్షన్ గ్రాప్ చేసేలాగా అనేక మురిపిస్తూ ఉంటాడు. ఎవరైనా ఆయన నుంచి మనం పక్కకు ఎత్తుకు వెళ్ళాలనుకుంటే కేర్ మన బిడ్డ ఏడుస్తుంది. ఏడ్చినట్టే మనం కూడా ఏడవగానే ఎమ్మడే బాబా మళ్ళీ తన ఒళ్ళోకి తీసుకొచ్చుకుంటాడు. ఎందుకంటే మాయ అనేక రకాలుగా ఉంటుంది. చెప్తారు, ఒక్క బాబాను పట్టుకుంటే ఏం లాభము, పలానా గురువు ఉన్నారు, ఆయన నువ్వు వెళ్ళి దర్శించుకో, ఆయనకు దక్షిణ సమర్పించుకో, ఆయన పాదాల పైన పడు అని చెప్పి అంటారు. ఇదేంటంటే సద్గురువు వద్ద ఉన్న తర్వాత మళ్ళీ మాయ మనల్ని రకరకాల రూపంలో పక్కకు లాగుతుంది. ఆ పక్కకు లాగేటువంటి దాని నుంచి తప్పించుకొని ఎప్పుడూ ఆయన దగ్గరనే స్థిరంగా ఉన్నటువంటి వారు మాత్రమే చివరంత వరకు జన్మను సార్థకం చేసుకుంటారు. అంతే తప్ప కేవలం మనం కూడా మారాలి. ఎటువంటి మార్పు రావాలంటే ఒక గురువారం మాత్రమే సాయిబాబా అనేటువంటి ఆ నేచర్ నుంచి బయటపడాలి. బయటపడితే ప్రతిరోజు బాబానే. ఎందుకంటే ఒక మిత్రుడు ఇటీవల కాలంలో ఫోన్ చేశాడు, బాబా నాకు 3 సార్లు దర్శనం ఇచ్చాడండి సశరీరంతో, అసలు బాబా లేరని, బాబా సమాధి అయ్యారని, అదని ఇదని అని అంటుంటారు, నాకు 3 సార్లు సశరీరంగా దర్శనం ఇచ్చారని అన్నారు. నేను అన్నాను, నిజంగా నువ్వు అదృష్టవంతుడు అయ్యా, 3 సార్లు దర్శనం ఇచ్చాడు. నాకు ప్రతి క్షణం ఆయన దర్శనం ఇస్తూనే ఉంటాడు. నా ప్రైవేట్ వ్యవహారాలు చేసుకుంటే కూడా అక్కడే నిలబడి ఉంటాడు. ఎందుకంటే బాబా సశరీరంతో దర్శనం ఇస్తేనే బాబా అని నువ్వు అనుకుంటున్నావు. నాకు ఎక్కడ చూసినా బాబా రూపం కనిపిస్తుంది, కాబట్టి బాబా ఎప్పుడూ సజీవంగా నా చుట్టే ఉంటారనేటువంటిది నా భావన. ఆయన కళ్ళు కప్పు ఏదైనా పని చేద్దామంటే కూడా తప్పించుకోలేకపోతున్నాను. ఇటువంటి భావన రావాలి. ఎందుకంటే బాబాయే చెప్పాడు, ఎప్పుడూ కూడా నేను మీతోటే కలిసి ఉంటాను, మీతోనే ఉంటాను. బాబాకు, బాబా చిత్రపటానికి, బాబా రూపానికి ఏమాత్రం కూడా తేడా లేదు. బాబా సచ్చరితలో చెప్తారు, నువ్వు వీధుల్లో, వనాల్లో, అరణ్యాల్లో ఇంకెక్కడ సంచరిస్తున్నా సరే, నువ్వు ఇంటి నుంచి కాలు బయట పెట్టిన తర్వాత నీకు ఎదురు వచ్చేటువంటి ప్రతి వారు నా రూపమే. అది నేనే అన్నాడు. నీకు తారసపడేటువంటి వ్యక్తులందరూ కూడా నేనే. నువ్వు ఆ వ్యక్తుల్లో నన్ను చూసినప్పుడు ఆ వ్యక్తుల పట్ల ద్వేషభావం, అసూయను పోగొట్టుకొని ప్రేమభావంతో కలిగి ఉంటావు.
కాబట్టి నీకు వీధుల్లో, వనాల్లో, అరణ్యాల్లో ఎక్కడైనా సరే ఎవరు ఎదురుపడ్డా అది నేనే అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో అని అన్నారు. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే బాబా యొక్క అవతారం కేవలం లీలల కోసం మాత్రమే కాదు, మనుషుల యొక్క జీవితాలను సంస్కరిస్తాడు. ఒకరోజు రస్నే దాము అన్న షెడ్యూలో విందు ఏర్పాటు చేస్తాడు. విందు ఏర్పాటు చేసి అన్ని కార్యక్రమాలు మొత్తం ఇంకా విందుకు అందరూ కూర్చునేటువంటి సమయంలో ద్వారకామాయికి వచ్చి బాబాను ఆహ్వానిస్తారు. బాబా, మీరు విందుకు రావాలి, మీరు వస్తే విందు ప్రారంభిద్దామని అంటారు. రస్నే, నేను రాను, ఇతన్ని తీసుకెళ్ళు అని చెప్పి ద్వారకామాయిలో ఉన్నటువంటి ఒక అన్య కులస్తుని చూపెడతాడు. ఇతన్ని తీసుకెళ్ళి అట్లని చెప్పి ఇతన్ని హట్ హట్ చెల్ చెల్ అని చెప్పి పక్కన కూర్చోబెట్టకు, బంతి మధ్యలో కూర్చోబెట్టి భోజనం పెట్టు, అప్పుడు నేను స్వీకరించినట్టే అని అంటాడు. ఏం చెప్పాడు బాబా? ఒక సమానత్వాన్ని చూడమని చెప్పాడు. అంటే బాబా ఒక వ్యక్తిగత లీలల కోసం కాదు, సమాజంలో మనం ఎట్లా గౌరవంగా బతకాలి, ఎట్లా సమానత్వంతో బ్రతకాలనేటువంటి దాన్ని కూడా ఆయన నేర్పించాడు. అప్పుడు రస్నే అతన్ని మర్యాదపూర్వకంగా తీసుకెళ్ళి బాబా కోసం ఏర్పాటు చేసినటువంటి పీట పైన కూర్చోబెట్టి భోజనం పెడతాడు. మిగతా వాళ్ళందరూ గుసగుసలాడుకున్నారు, ఏంది మన మధ్యలో ఈ అన్యకులస్తులు ఏంది అని చెప్పి. కానీ అతను నమ్మాడు, బాబా ఇతన్ని పంపించాడంటే ఇతడిలో బాబా ప్రవేశించి అక్కడికి వచ్చి భోజనం చేస్తారు. బాబా ఎవరిళ్ళల్లో కూడా ఎప్పుడు వెళ్ళి భిక్ష చేశారు తప్ప భోజనం చేయలేదు ఫిజికల్గా వెళ్ళి. అందుకనే బాబా ఎవరినో ఒకరిని పంపిస్తారు. అంతేకాదు, నేను ముందు చెప్పినట్టు బాబా తన వద్దకు రావడానికి, మాయను ఎలా జయించుకొని రావాలనడానికి ఒక సేవకుడిని పెట్టుకున్నారు. ఆ సేవకుడు బాగోజీ షిండే, కుష్టి వ్యాధిగ్రస్తుడు. బాబా పక్కనే కూర్చునేటువంటి వాడు, బాబాకు సపర్యాలు చేసేటువంటి వారు. ఎవరైతే ఆ బాగోజీ కూడా ఒక మాయ, ఎందుకంటే అంత తొందరగా సద్గురు ఎవరిని దగ్గర రానియరు, మాయను జయించి వచ్చినటువంటి వారిని మాత్రమే తన పాదవాల వద్దకు తెచ్చుకుంటాడు. అతన్ని కూడా ఆ విధంగా ద్వారకామాయిలో పెట్టుకొని, నిజంగా సాధారణంగా కుష్టు ఉన్నటువంటి వాళ్లకు ఆ రోజుల్లో ఆ చీము అదంతా ఉంటే దుర్గంధం వచ్చేది. ఎప్పుడైతే బాబా వారి కరస్పర్శతోటి, బాగోజీ షిండేకు కరస్పర్శతోటి కుష్టును పోగొట్టాడో, బాగోజీ దగ్గర ఏ వాసన లేదు, ఏ చీము రక్తాలు కారడం లేదు. కేవలం వారి యొక్క కరస్పర్శ చేత, వైద్యం లేదు, ఏమీ లేదు, ఒక కరస్పర్శ చేత బాగోజీ యొక్క కుష్టు రోగాన్ని ఆ రోజు నివారించగలిగాడు. నివారించి తన సేవకుడిగా ఆ రోజు ద్వారకామాయిలో పెట్టుకున్నారు. ఇదంతా ఏంటంటే బాబా మనకు అద్భుతమైనటువంటి పాఠాలు నేర్పించడానికి. బాబా తత్వం అంటే, బాబా అంటే కేవలం ఆరాధన భక్తి మాత్రం కాదు. కేవలం బాబా అంటే ఆరాధన భక్తి పూజ అని చెప్పి ఎవరైతే అనుకుంటారో మనం నిజంగా భ్రమలో ఉన్నట్టే. పూజ ఆరాధన మన వ్యక్తిగత సాటిస్ఫాక్షన్ కోసం. ఎవరైతే బాబాను కరెక్ట్గా అర్థం చేసుకుంటారో వారి యొక్క వ్యక్తిత్వ వికాసానికి, జన్మ సార్థకతకు వారి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలి. అందుకనే ఏ మందిరంలో లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి సత్సంగం ఈ మందిరంలోనే ఎందుకుందంటే, ఆయనకు ఏమి ఇష్టము? కొంతమంది అంటారు చిక్కుడుకాయ కూర అంటే బాబాకి ఇష్టం, కొంతమంది అంటారు వంకాయ కూర అంటే బాబాకి ఇష్టం, కొంతమంది అంటారు సీర అంటే బాబాకు చాలా ఇష్టం అని చెప్పి. నేనేమనుకుంటాను తెలుసా, ఈ మందిరంలో ఎప్పుడూ కూడా ఆయన మాట వినిపించాలి, ఆయన నామం వినిపించాలి. అదే అసలైనటువంటి నైవేద్యం, అభిషేకం ఆయనకు. అది చెయ్యాలి. అది చేసినప్పుడు, ఎందుకంటే ఇక్కడ సచ్చరిత పారాయణ దాదాపు సంవత్సరానికి 2-3 సార్లు జరుగుతుంది. స్తవన మంజరి పారాయణ జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రతి వారం కూడా సత్సంగం జరుగుతుంది. ఎందుకు అనంటే ఆయనకి ఇష్టమైనటువంటిది. ఈ మందిరం గురించి ఒక మాట రాసుకున్నప్పుడు నేను ఒక పదం రాసుకున్నాను. నీ మందిరమే కదా శ్రవణ సుగంధ పరిమళము, కదా శ్రవణ స్వాదం. ఇది ఆయన కావాల్సినటువంటిది. బాబా యొక్క ఉనికిని, ఆయన వాసనను చూడాలంటే అక్కడ కథాశ్రవణం జరగాలి. కథాశ్రవణం జరిగితేనే ఆయన యొక్క సుగంధ పరిమళం మనకు అర్థమవుతుంది. అలాగా ఆ కథాశ్రవణాన్ని ఎక్కడైతే జరుగుతుందో అదే అసలైనటువంటి నైవేద్యం ఆయనకు.
ఆ కథాశ్రవణంతో ఆయనకు నైవేద్యాన్ని మనము సమర్పించాలి. అంతేకాదు మందిరం అంటే కేవలం బాబా మూర్తి మనం మాత్రమే కాదు. అది ఎలా తయారు కావాలంటే అది పుణ్యపారాయణల యాగయజ్ఞశాల వరాల యాగశాల. అక్షరాలతోనే నీకు అభిషేకం, కథాశ్రవణమే నీకు నైవేద్యం. నేను చాలాసార్లు చెప్తాను, ఆయనకు పెట్టేటువంటి నైవేద్యం ఆయన ఏమీ చేసుకోలేడు. అసలైనటువంటి నైవేద్యం ఏంటంటే ఆయన కథాశ్రవణాన్ని మనం చేస్తూ ఉంటే ఆయన దాన్ని ఆరగిస్తూ ఉంటాడు. అది అసలైనటువంటి నైవేద్యం. చాలామంది చెప్తుంటారు, ఈరోజు మా బాబా మందిరంలో నుండి బాబాకు 108 పదార్థాలు వండి పెట్టామండి, ఏం చేసుకొని నువ్వు తినడానికి. ఆయన ఏం చేసుకుంటాడు? ఆయనకు కావాల్సింది ఏందో తెలుసా? హేమట్ పంత్ చెప్తారు, ఆయనకు ఆయన కథల పట్ల మక్కువ. ఎక్కడైతే ఆయన కథ చెప్పబడుతుందో, ఎక్కడైతే ఆయన కథ పారాయణ చేయబడుతుందో ఆయన సాక్షాత్తు వచ్చి కూర్చుంటాడు. ఇంకెక్కడ కూర్చోడమ్మా? బాబా అభిషేకానికి కూర్చోడు, బాబా 108 పదార్థాల నైవేద్యానికి కూర్చోడు, బాబా పూలతో కప్పితే కూర్చోడు. ఒకే ఒక దగ్గర కూర్చుంటాడు. ఎక్కడైతే కథాశ్రవణం జరుగుతుందో, ఎక్కడైతే ఆయన కథల స్మరణ జరుగుతుందో అక్కడ కూర్చొని ఉంటాడు. ఈరోజు ఒక తమ్ముడు వచ్చి అన్నదానం చేస్తా అన్నాడు. వాళ్ళ అక్క ఎక్కడికో ఇక్కడ ముక్కుంటే ఎక్కడికో వీసా వచ్చిందని చెప్పాడు. పోయిన వారం కూడా ఒకరు అన్నదానం చేశారు. వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి ఏదో సమస్య ఉంటే అది కోరిక తీరింది, చేశారు. చాలామంది గమనించండి, ఇక్కడ బాబా ఎందుకు అంత త్వరగా ఆయన మాట వింటాడు, మన మాటను ఎందుకు ఆలకిస్తాడంటే ఇందుకోసం. ఇక్కడ కథాశ్రవణం జరుగుతుంది కాబట్టి అది వినడానికి ఆయన వస్తాడు. ఆ కథాశ్రవణం జరిగినటువంటి చోట, ఆ కథాశ్రవణమే నైవేద్యంగా పెడుతున్నటువంటి చోట, అక్షరాలతోటే సచ్చరిత అనేటువంటి ఆయన కథలు అనేటువంటి అక్షరాలతో ఆయనకు అభిషేకం జరుగుతుంటే అక్కడ ఆయన కూర్చుంటాడు. అందుకనే ఈ మందిరంలో ఎవరు ఏ కోరిక కోరుకున్నా ఎందుకు తిరుగుతుందంటే అందుకోసమే. మీరు చాలామంది చూస్తుంటారు కదా, అప్పుడప్పుడు మనకు బిహెచ్ఎల్ నుంచి, కూకట్పల్లి నుంచి, నెల్లూరు నుంచి, ఏలూరు నుంచి చాలామంది భక్తులు వస్తుంటారు ఈ మందిరానికి. ఎందుకు వస్తుంటారు? వాళ్ళ దగ్గర మందిరం లేదా? ఎందుకనంటే ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ఓన్లీ కథాశ్రవణం మాత్రమే ఇక్కడ జరుగుతుంది. ఆయనకు కథాశ్రవణమే నైవేద్యంగా పెట్టబడుతుంది. ఒక నిబద్ధతతోటి ఈ మందిరం నడిపించబడుతుంది. ఎక్కడ హడావుడి ఆర్భాటాలు ఇక్కడ ఉండవు. ఓన్లీ కథనే మాత్రమే ఉంటుంది. మీకు ఒక అద్భుతమైనటువంటి లీల చెప్తాను. సంవత్సరం క్రితం తల్లి కూతుర్లు ఏలూరుకు సంబంధించినటువంటి వాళ్ళు, చాలా రోజులుగా ఈ మందిరంతో మాతోటి అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు. అలా కూతురు వయసు దాదాపు ఒక 40 సంవత్సరాలు అట్లా ఉంటుంది, 40 లోపే. కిడ్నీ ఫెయిల్ అయిపోయింది, 2 కిడ్నీలు. అనేక చోట్ల అప్లై చేశారు డోనర్ కోసం, ఎక్కడ డోనర్ దొరకలే. కిడ్నీ డోనర్ అంత తొందరగా దొరకడం, ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్పట్లాగా ఎవరినో పట్టుకుపోయి కిడ్నీ డొనేషన్ అంటే ఇప్పుడు కుదరదు, అంతా ఆన్లైన్ కాబట్టి. ఆర్గానిక్ ట్రాన్స్ప్లాంటేషన్ సంబంధించి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్లో చాలా రకరకాలైనటువంటి ఉన్నాయి. ఇప్పుడు పిల్ల వయసు ఏమో చిన్నది, వారానికి 3 సార్లు డయాలసిస్ చేయించి కుళ్ళబుర్చి చిన్న పిల్లుంది. ఏం చేయాలో అర్థం కాక ఒకరోజు వచ్చి ఇక్కడ తల్లి మొక్కుకొని పోయింది, బాబా నువ్వే మార్గాన్ని చూపెట్టాలి, ఎట్లా చూపెడతావో నాకు తెలియదు, నా బిడ్డకు మళ్ళీ పునర్జన్మ కావాలి అంది. సంవత్సరం తర్వాత వచ్చారు. వచ్చి వారు చెప్పినటువంటి విషయం వింటే ఆశ్చర్యం వేసింది. వాళ్ళ మదర్కు ఆల్రెడీ ఒకసారి టెస్ట్ చేశారు. చేస్తే షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయమ్మా, మీరు బ్లడ్ రిలేషన్ అయినా సరే ఇవన్నీ ఉండడం వల్ల అమ్మాయికి ఏమో లైఫ్ స్పాన్ ఎక్కువగా ఉంది, చిన్న వయసే, మీ కిడ్నీ సరిపోదని అన్నారు. లాస్ట్కు ఇక్కడ మొక్కుకొని పోయిన తర్వాత ఇంకో హాస్పిటల్కి పోయి నేను నా కూతురికి కిడ్నీ ఇవ్వదలుచుకున్నాను, టెస్ట్ చేయండి అన్నారు. HbA1c 6.1 వచ్చింది. అమ్మకి ఎప్పుడు 8.1 9.1 ఉండేది. థైరాయిడ్ లేదు, ఏమీ లేదు. డాక్టర్ అన్నాడు వచ్చే వారం మీరు ట్రాన్స్ప్లాంటేషన్ సిద్ధంగా అండి అన్నారు. కిడ్నీ ఇచ్చింది బిడ్డకు. ఇచ్చి ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత 4 రోజులకు తీసుకొచ్చి ఈరోజు మా అమ్మాయి బర్త్డే అని చెప్పి కేక్ తీసుకొచ్చి మా అమ్మాయికి పునర్జన్మ ఇక్కడ లభించింది కాబట్టి మా అమ్మాయికి పుట్టినరోజు ఇక్కడే చేస్తా అని చెప్పి కేక్ తెచ్చుకొని కట్ చేసుకొని వెళ్ళారు. ఇంత మహత్తు ఉంటుంది. ఎక్కడ ఉంటుంది ఆ మహత్తు? ఎక్కడైతే నిబద్ధతతోటి ఆయనకు సేవ జరుగుతుందో, ఎక్కడైతే ఆయనకు
సంబంధించి ఆయన ఇష్టమైనటువంటి పనులు ఎక్కువ ఏ మందిరంలో జరుగుతాయో ఆ మందిరానికి మహత్వం ఉంటుంది. మహత్ అంటే మాయామంత్రం తాయితా ఇవన్నీ ఏమి ఉండవు. యంత్రస్థాపనలు చేస్తే, ఇంకో స్థాపనలు చేస్తే, బాబాకు లక్షల అభిషేకాలు చేస్తే ఆయనకు శక్తి వస్తుంది, ఏమి కుదరదు. ఇవన్నీ మన అవగాహన రాహిత్యం, మాయ. అది కూడా బాబాకు 108 పళ్ళ రసాలతో అభిషేకాలు, రకరకాలైనటువంటి ఇది కూడా ఒక మాయ. సచ్చరిత చదివితే ఒక అవగాహన వస్తుంది మనకు. ఏ అవగాహన వస్తుందంటే బాబాకు ఏ నివేదన కూడా ఆయన స్వయంగా స్వీకరించడు. ఒక్క ఆయన కథాశ్రవణం అనేటువంటి ఆ నైవేద్యాన్ని ఆయన స్వీకరిస్తాడు అనేటువంటి దాన్ని మనం బలంగా విశ్వసిస్తే ఆయన దగ్గర మనకు లభించేటువంటి ఆనందం, శాంతి అపారమైనటువంటివి. కాబట్టి ఆ మార్గంలో మనం ఉండాలి. అదేవిధంగా రేపు వసంత పంచమి 2వ తేదీ, ఫిబ్రవరి 2వ తేదీ వస్తుంది. ఈ వసంత పంచమికి 5 సంవత్సరాలు పూర్తయితాయి ఈ మందిరానికి. కాబట్టి ఆ వార్షికోత్సవాన్ని కూడా అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా చేయాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. దానికి కూడా మీరందరూ సహకరిస్తే 2వ తేదీ చక్కగా ఆదివారం వస్తుంది. అందరికీ ఏ పనులు ఉండవు, పెట్టుకుంటే ప్రతిరోజు పని ఉంటుంది, కానీ బాబా కోసం ఒక రోజును కేటాయిస్తే ఆనందంగా మనం ఈ వార్షికోత్సవాన్ని జరుపుకోవచ్చు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయీశుడు స్వయముగా తాను సరుకులన్నీ తెచ్చుకొని వంట కూడా తానే చేస్తూ ఉడికిందో లేదోనని వేడి వేడిడే కీసాలో చేయి పెట్టి కలిపి మరి అంతుబట్టని రుచులతో కుమకుమలాడే మసీదు. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. మహల్సాకు తాత్యాకు ముందుగా ప్రసాదమిచ్చి అందరికీ తానే అవుతూ వడ్డించేవారు సాయి. అప్పుడు తిన్న భక్తులది ఎంత పుణ్య ఫలమో ఇప్పుడు విన్న మన జన్మ మరి మరి ధన్యమాయే. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. బ్రాహ్మణుడని కొందరు, ముస్లిమని ఇంకొందరు, ఎక్కడో పుట్టి పెరిగి ఇక్కడే షిరిడికి చేరి వాదించే ప్రతి వారిని వేలు పెట్టి చూపెడుతూ మీరంతా నా వారని, అన్ని మతములు నావని. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే.